దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూలై 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల జూలై 7వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూలై 12వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మాతో మాట్లాడండి ప్రభా, మమ్మల్ని అభిషేకించండి, నీ ప్రసన్న చేత నింపండి ప్రభా. మీరే తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క అలవాటు ఉంది. రోమన్ క్యాథలిక్ వాళ్ళు ప్రార్థన చివరిలో, మీటింగ్ చివరిలో జపమాల చెప్పి ముగిస్తారు. మరికొన్ని సంఘాల్లో కార్యక్రమం అయిపోతే పరలోత్మ తండ్రి ప్రార్థన చేస్తారు. ఇంకా కొంతమంది, కొన్ని సంఘాల్లో కొంతమంది ఆ కీర్తన 103లో ఉన్న నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమని ఆ వాక్యం చెప్పి ముగిస్తారు. నేనేం చేస్తాను తెలుసా? ప్రేయర్ ప్రతి ప్రార్థన తర్వాత 91వ కీర్తన చదవమంటాను. ఏ కీర్తన? 91వ కీర్తన. ఏ వయసు గల వాళ్ళకైనా ఆ 91వ కీర్తనలో ఉన్న సారాంశం కానివ్వండి, ఆ వాక్యం ఒక అర్థం కానివ్వండి, వాగ్దానం కానివ్వండి, ప్రవచనం కానివ్వండి, అందరికీ సరిపడంత వాగ్దానాలు, అన్ని వయస్సు గల వారికి సరిపడంత వాగ్దానాలు, ప్రవచనాలు ఆ 91వ కీర్తనలో రాయబడి ఉంది. 91వ కీర్తన అద్భుతమైన సందేశాన్ని, ఆశీర్వాదాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. వాస్తవానికి 90వ కీర్తన మోసే రాస్తే 91వ కీర్తన
దేవుని బిడ్డలారా, దావీదు కీర్తనగా వేద పండితులు నిర్ణయించారు. దావీదు దేవునికి చెప్పిన మాట 91వ కీర్తనలో మొదటి మాట ఏమని ఉంది? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడలో విశ్రమించువాడు. ఈ 91వ కీర్తన దావీదు దేవుని గురించి సాలొమోనుకు తెలియపరిచిన మాట, మొదటి మాట. జాగ్రత్తగా వినండి. 91వ కీర్తన మొదటి వచనాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఈ 91వ కీర్తన యొక్క మొదటి వాక్యం దావీదు దేవుని గురించి సాలొమోనుకు చెప్పిన దైవ భక్తితో కూడిన మాట. ఆ మాట ఏమంటున్నాడు దావీదు? మహోన్నతుని చాటున, సాలమోన్ బాబు, సాలమోను ఇట్రా, నేను ఒక భక్తి నీకు నేర్పిస్తా, ఒక మంచి మాట నీకు నేర్పిస్తా. అదేంటంటే మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడలో విశ్రమించువాడు. అర్థమైందా? నీ వద్ద డబ్బు ఉంటుందో, ఆస్తి ఉంటుందో, చదువు ఉంటుందో, జ్ఞానం ఉంటుందో, అవన్నీ తర్వాత. ఇవన్నీ ఉంటే నేను ఇవన్నీ రక్షించదు. సొలొమోను సర్వశక్తి మహోన్నతుని చాటున నివసించువాడు. ఈ దావీదు ఈ మాట 91వ కీర్తనలో మాత్రం కాదు, చాలా చోట్లలో దాక్కోవటానికి గురించి, ప్రభులో దాక్కోవటానికి గురించి మాట్లాడుతున్నాడు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 27వ కీర్తనలో మీరు చదివితే, ఆపత్కాలమున ఆయన తన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఇంకొక చోట ఏమంటాడు తెలుసా? నా దాగు చోటు నీవే యెహోవా తండ్రి, నా దాగు చోటు నీవే. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఒక్కొక్కరికి ఒక ఊత పదం ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించి చూడండి. ఒక్కొక్కరికి అస్తమానం ఊత పదం ఒకటి ఉంటుంది. దావీదుకు ఒక ఊత పదం ఏంటంటే, నా దాగు చోటు యెహోవా దేవుడు, నా ఆశ్రయం యెహోవా దేవుడు, నా దాగు చోటు యేసు యెహోవా దేవుడు అని పలకటం దావీదుకు అలవాటు. ఈ క్రమంలోనే తన కొడుకును పక్కన పెట్టుకొని ప్రార్థనలో కూర్చుంటూ సొలొమోనుకు దావీదు చెప్పిన మాట. దావీదు సమయం అయిపోతుంది, ఇంకా భవిష్యత్తు ఎవరికి ఉందంటే సొలొమోనుకు ఉంది. రేపు కలకాల జీవించబోతుంది, దీర్ఘాయుష్మంతుడిగా జీవించబోతుంది తన కుమారుడైన సొలొమోను. ఆయనకు ప్రధానముగా చెప్పే మాట ఏంటంటే, ఇదిగో సొలొమోను, నా మాట వినవయ్యా, మహోన్నతుని చాటున నివసించేవాడు ఎవడో, మహోన్నతుని ఎవడైతే నివాసముగా చేసుకుంటాడో, మహోన్నతుడైన దేవుణ్ణి ఎవడైతే కలిగి ఉంటాడో, మహోన్నతుడైన యెహోవా దేవునితో సంబంధం ఎవరికైతే ఉందో, వాడు ఎప్పటికీ సర్వశక్తి నీడలో ఉంటాడు, చల్లగా ఉంటాడు. కొట్టండి గట్టిగా చెప్పలేదు నా పరిచయం. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు, యోహాను సువార్త 15వ అధ్యాయం 1-5 వచనాలు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. నాలో ఫలింపని ప్రతి ఒక్కడు, వాడు ఎవడైనా సరే, అతను పాస్టర్ కావచ్చు, విశ్వాసి కావచ్చు, పరిచారకుడు కావచ్చు, మరి ఎవడైనా కావచ్చు, నాలో లేని ప్రతి
తీగను, ఎంత మంచి తీగ అయినా సరే, ఎంత స్ట్రాంగ్గా ఉన్న తీగ అయినా సరే, నాలో లేకపోతే ఎప్పుడుకో ఒక రోజు 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఎండిపోతాయి. ఆ ఎండిపోయిన కొమ్మను తీసుకుని వెళ్ళి ఏం చేస్తారంటే పొయ్యిలో వేస్తారంట. జనులు పోగు చేసి, ఇక్కడ జనులు అంటే ఎవరంటే దేవదూతలు. ఈ దేవదూతలు యేసుతో లేని వాళ్ళందరినీ క్రైస్తవులమంటూ యేసుతో లేని వాళ్ళందరినీ పోగు చేసి అగ్నిలో వేస్తారు. అగ్ని అంటే న్యాయ తీర్పు. దేవుడు లేని వాడికి వచ్చే న్యాయ తీర్పు దేవునితో లేని వాడికి వస్తాయి. దేవుని ఎరగక కొందరు నశించిపోతా ఉంటే, మరికొందరు దేవుని ఎరిగినప్పటికీ దేవునితో లేని కారణము చేత దేవుడు లేకుండా జీవించే వాడికి వచ్చే శిక్షను దేవుని ఎరిగిన వారు అనుభవిస్తున్నారు. కారణం ఏంటంటే ద్రాక్షవల్లి అయిన యేసుతో ద్రాక్ష తీగ అయిన వారు లేని కారణం చేత ఒక అన్యుడికి రావాల్సిన శిక్షను క్రైస్తవులు అనుకుంటున్న వారు, విశ్వాసులు అనుకుంటున్న వారు అనుభవిస్తున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు పశ్చాత్తాపపడి నువ్వు అసలు దేవుడితో ఉన్నావా లేదా అని పరీక్షించుకోవాలా. పాపములో పెద్ద పాపం ఏదంటే ఒక మనిషి దేవునితో లేకపోవటమే. నష్టములో పెద్ద నష్టం తనకు తానే కొయ్యదీసి నాశనం అయిపోయేవాడు ఎవడంటే తన జీవితాన్ని దేవుని నుండి వేరు చేసుకున్నవాడు, దేవుని నుండి తెగదంపులు చేసుకున్నవాడు. అటువంటి తెగదంపులు చేసుకున్నవాడైతే భ్రష్టుడివి నువ్వు, విశ్వాస ఘాతకుడివి నువ్వు. నీ చేతులారా నీ జీవితాన్ని నష్టపరుచుకున్న దౌర్భాగ్యుడవు. ఇప్పుడైనా అయ్యో ఇంతకాలం ఏదో ఒక ట్రాన్స్లో ఏదో ఒక మాయలో నేను జీవించేస్తాను, దేవుడు లేకుండా బ్రతికేశాను, నా సొబ్బల పైన, నాకున్న జ్ఞానం తెలివితేటల పైన, డబ్బు పైన, ఐశ్వర్యం పైన ఆధారపడి నాకు నేనే బ్రతుకుతాననుకున్నాను. ఇప్పుడు పొరపాటు అయింది. దేవుడు లేకపోతే, యేసు అని ద్రాక్షవల్లితోనే లేకపోతే ఖచ్చితంగా ఎండిపోయి తర్వాత నన్ను అగ్నిలో వేస్తారు, న్యాయ తీర్పులోనికి వెళ్తాను, నాకు ఈ జీవితం వద్దు, నాకు పశ్చాత్తాపడి నేను దేవుని దగ్గరకు వస్తాను చెప్పండి. అప్పుడు మీ జీవితం ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. సాలొమోను ఏమి తక్కువ వాడు కాదు. ప్రారంభ దినంలో సాలొమోనుకున్న భక్తి మీరు ఎప్పుడైనా చదివారా? ప్రారంభ దినాల భక్తి, సాలొమోనుకు భక్తి చాలా గొప్పది. ఇప్పుడు సాలొమోను దావీదు చూచి చెప్పిన మాట, 2వ మాట చదవండి ఒకసారి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను సాలొమోను మొదటిది ఏమన్నాను? దావీదు సాలొమోనుతో దేవుని గురించి చెప్పిన మాట, మొదటి మాట గుర్తుపెట్టుకోండి. దావీదు సాలొమోనుకు, తన కుమారుడైన సాలొమోనుకు దేవుని గురించి చెప్పిన మాట. ఏ మాట? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించాడు. ఈ మాట యొక్క సారాంశం, ఈ మాటలో ఉన్న లోతైన అర్థం అధ్యయనం చేసుకొని ఇప్పుడు సాలొమోను దావీదు చూచి ఏమంటున్నాడో చదవండి. 2వ వచనంలో, ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయం. డాడీ, వాళ్ళ నాన్న చూసి అంటున్నాడు, డాడీ మీరు అన్నట్టే ఆయనే నాకు ఆశ్రయము. కొట్టండి గట్టిగా చెప్పట్లో. 2వ మాట, ఆయనే నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని, నేను నమ్ముకున్న దేవుణ్ణి. ఇది ఎవరు చెప్పిన మాటగా మనం గ్రహించాలి? సాలొమోను దేవుని గురించి దావీదుతో చెప్పిన మాట.
మొదటి మాట ఏమో దావీదు దేవుని గురించి సాలొమోనుకు చెప్పిన మాట. రెండవది మాట ఏమో సాలొమోను దేవుని గురించి తన తండ్రి అయిన దావీదుకు చెప్పిన మాట. వాక్యాన్ని మీరు గ్రహించకపోతే, అర్థం కాకపోతే, ఇట్లా ఇడమర్చి చెప్పే మాటలు కూడా మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా మీరు సాతాను ఒక ఊరిలో ఉన్నారని అర్థం. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు 3 నుండి 13వ వచనం దాకా కీర్తన 3 నుండి 13 దాకా మీరు చూస్తే, ఇంత చక్కటి కుమారుని పెంచుతున్నా, ఇంత చక్కటి జీవితము జీవిస్తున్న సాలొమోనుకు దావీదు ద్వారా దేవుడు ఇచ్చిన వాగ్దానాలను మనం చూస్తున్నాం. గట్టిగా చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పే మాట? 3 నుండి కీర్తన 91 కీర్తన 3 నుండి 13 వచనాలు ఉందో, ఏదైతే ఉందో ఈ 13 వచనాల్లో ఇంత మంచి భక్తి చేస్తున్న, భక్తిలో పెంచుతున్న సాలొమోను బట్టి ఎంతో మంచి భక్తులు ఎదుగుతున్న దావీదు ఒక జీవితాన్ని గుర్తించిన దేవుడు సాలొమోను ద్వారా దావీదుకి దేవుడు అందించిన వాగ్దానం. దీంట్లో దావీదు చరిత్రతో ముడివేయబడిన అనేక అద్భుతమైన విషయాలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇమిడి ఉన్నాయి. ఈ 3 నుండి 13లో దావీదుకు రిలేటెడ్ అయిన వాగ్దానాలు చాలా కనిపిస్తున్నాయి. దావీదు ఒక ఇన్సిడెంట్తో ముడివేయబడిన అనేక అద్భుతమైన సందేశాలు, ఆ దావీదు జీవితంలో జరిగిన సంభవాల్ని జ్ఞాపకం చేసే వాగ్దానాలు 3 నుండి 13 దాకా ఉన్నాయి. ఉదాహరణకి ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. 3వ వచనం చదవండి. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నాశనకరమైన తెగులు, అందరు చెప్పండి, తెగులు. దావీదు జీవితంలో తెగులు ఎదురుపడిందా? దావీదు ఎప్పుడైనా తెగులు ఎదుర్కొన్నాడా? వాక్యం తెలిసిన వాళ్ళు చెప్పండి. ఓఎస్, తెగులును ఎదుర్కొన్నాడు. ఒకసారి దేవుడు సైనికులను లెక్క పెట్టవద్దంటే ఎవడో ప్రేరేపణ బట్టి ఈ దావీదు ఏం చేస్తాడంటే సైనికులు లెక్క పెట్టాడు. ఇంకంతే దేవుని కోపం రగిలిపోయింది. 2వ సామెయేలు గ్రంథం చూడండి. 2వ సామెయేలు గ్రంథం 24వ అధ్యాయంలో 13వ వచనం చదవండి. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? ఇక్కడ దేవుడు ఆప్షన్ ఇస్తా ఉన్నాడు. నీ ప్రజలు చేసిన పాపానికి 3 ఆప్షన్ ఇస్తాను. ఆ మూడిట్లో ఒక ఆప్షన్ ఏంటంటే నీకు తెగులు వస్తాయి, నీకు నీ పిల్లలకు తెగులు రావటం నువ్వు కోరుకుంటున్నావా అని అడుగుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. 3 దేవుడు రానియకుండా కాపాడాడు. 2వ సామెయేలు గ్రంథం 24-25. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. తెగులు ఆగిందా లేదా చెప్పండి. ఆగిందని వాళ్ళందరూ చేతులెత్తండి. తెగులు ఆగిపోయింది.
దావీదు ప్రార్థన చేయగానే కరోనా లాంటి తెగులు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది చెప్పండి? ఎలాగ ఆగిపోయింది చెప్పండి? మొదటిది దావీదు ప్రార్థన. రెండోది ఏంటి చెప్పండి? రెండోది తెగులు ఎందుకు ఆగిపోయింది చెప్పండి? ఎలాగ ఆగిపోయింది చెప్పండి? రెండోదిగా బలులు అర్పించాడు. మూడోదిగా తెగులు ఆగిపోవటానికి గల కారణం ఏంటంటే ఈ 91వ కీర్తనలో దేవుడు దావీదుకి చేసిన వాగ్దానంలో ఒకటి ఏంటంటే తెగులు నీ గూడారాన్ని సమీపించదు. గట్టిగా గలిలే చెప్పండి. 3వ వచనం 10వ వచనం చదవండి. 3:10. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించునని ఎవరి గురించి చెప్పినట్టుగా చెప్పాను నేను? ఎవరికి వాగ్దానం ఇచ్చినట్టుగా చెప్పాను? దావీదుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మీరు వాక్యం వింటున్నారో లేదో నాకు తెలియట్లేదు. దావీదుకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుంది చెప్పండి? దావీదు ఆయన ప్రజలు తప్పు చేసి వాళ్ళు ముందు తెగులు ఉంచినప్పుడు, దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని తెగులు రాకుండా ఆపాడు. కొట్టండి గట్టిగా చెప్పట్లు. ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న వాళ్ళు ఒక్కరా ఇద్దరా చెప్పండి? చేతులు చూపించండి. ఒక్కరా ఇద్దరా? దేవుడితో మాట్లాడుతుంది ఒక్కరా ఇద్దరా? ఇద్దరు. ఒకరెవరు? దావీదే. ఇంకొకరెవరు? సాలొమోను ద్వారా దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాలు ఆ 91వ కీర్తన 3 నుండి 13 దాకా చూస్తాం. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడని దేవుని గురించి దావీదు తన కుమారునికి చెప్పిన మాటను, ఆయన నా కోట అని సాలొమోను దావీదు గురించి చెప్పిన మాటను ప్రభువా మేము విన్నాము తండ్రి. తర్వాత దేవుడు సాలొమోను గురించును దావీదు గురించిన పలికిన మాటలు, దావీదు గురించిన సాలొమోను గురించిన దేవుడిచ్చిన వాగ్దానాలను 91వ కీర్తనలో చదివాం ప్రభువా. యేసుక్రీస్తు నామములో అద్భుతం జరిగించండి ప్రభువా. అయ్యా నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అయ్యా అతని సాలొమోను ప్రార్థన మీరు ఆలకించారు, ఏలియా ప్రార్థన ఆలకించారు. ఈ రాత్రి ఈ దీనదాసుల యొక్క ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఇప్పుడు అద్భుతం జరిగించండి. సంతానం లేని వాళ్ళకి సంతానం దయచండి, అభిషేకం లేని వాళ్ళకి అభిషేకం దయచండి, పరిశుద్ధాత్మతో నింపండి, అభిషేకంతో నింపండి. యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూలై 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 903-222-4646 మరియు 903-222-4747. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్
పరిశుద్ధాత్మ పాఠశాల జూలై 7వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూలై 12వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరం దహించు అగ్నిలో ఇప్పుడు 2 ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 7:30 నుండి 10 గంటల వరకు మరియు రెండవ ఆరాధన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, గోకవరం బస్టాండ్ దగ్గర, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.